Studio 6, this is Professor Vinod Kumar. 42% సాధిస్తాము అనడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడాల్సిన మాట కాదు. అది సాధించినట్టే లెక్క. సాధిస్తామనడం ఏంది నాకు అర్థం కాలేదు. సో ఈ అంశాన్ని చర్చిద్దాం. మీరు చర్చించే ముందు ఈ ఛానల్ దమ్మున్న ఛానల్, ఎవరినైనా ధైర్యంగా ఎదిరించే ఛానల్, ఖచ్చితంగా నిలదీసే ఛానల్. కాబట్టి దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 9th షెడ్యూల్ అంటే ఏంది? ఇవాళ 42% వాటా సాధించి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి కొత్త వితండవాదం అంటున్నాడు. నేనేమంటున్నా అంటే, ఇవాళ మీరు రాజకీయాలు చేస్తున్నారు బీసీలతో. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీసీలతో రాజకీయాలు చేస్తున్నది. మీరు చిల్లర రాజకీయాలు మానుకోండి ఇద్దరు. మీరు బీసీల పక్షాన నిజంగా గట్టిగా నిలబడే మనస్తత్వం ఉన్నోళ్ళు కాదు. రేవంత్ రెడ్డి బీసీలకు ముఖ్యమంత్రి ఇచ్చేటోడు, రాజీనామా చేసి బీసీకి ముఖ్యమంత్రి ఇచ్చే దమ్ము నీకుందా రేవంత్ రెడ్డి? నువ్వు బీసీల గురించి మాట్లాడిన నైతికత కూడా నీకు లేదు. అసలు నన్ను అడిగితే 42% ఏది నాకు అర్థం కాలేదు. దాన్ని ఇవ్వడానికి పెద్దగా బ్రహ్మాండం చేసినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు చేస్తాను. ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి రెడీ ఉన్నావు? నేను ఇప్పుడు కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా నేనే ఉంటాను అంటున్నావు. నువ్వు బీసీల గురించి మాట్లాడే నైతికత నీకుందా? కాబట్టి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ యొక్క ద్వంద్వ వైఖరి ఏంటంటే, బీసీలకి ప్రేమతో న్యాయం చేసే పరిస్థితి లేవు అవి. ఇక బీఆర్ఎస్ అయితే చెప్పనక్కర్లేదు. ఇవాళ నేను అడుగుతున్న సందర్భంగా 42% వాటాకు జీవో ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏంది? నువ్వెందుకు ఇలా గవర్నర్ ఆమోదిస్తేనే ఆమోదించకపోతేంది? గవర్నర్ ఒక ఆర్డినెన్స్ను ఆమోదించకపోతే చట్టం ఒకటి చేసినావు. ఆల్రెడీ నువ్వు కేంద్రానికి పంపినావు. ఆ కేంద్రానికి పంపిన చట్టంలోనే ఆ చట్టాన్ని నువ్వు దాని ద్వారా నువ్వు జీవో విడుదల చేయొచ్చు. లేదంటే ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదించకపోతే రెండోసారి తిప్పి పంపు ఆయన దగ్గరికి. లేట్ చేస్తే మరోసారి పంపు. లేట్ అవుతుందని చెప్పు. కోర్టు ధిక్కారం చేయదు కదా. గవర్నర్ గారు కూడా కోర్టు ఒక టైం పెట్టింది కదా, టైం ఫ్రేమ్ వర్క్ పెట్టింది కదా. దాని ప్రకారంగా ఆయన ఇవ్వచ్చు కదా. అయినా గవర్నర్ గారు నాకు అర్థం కాలేదు. వాళ్ళ గవర్నర్ గారికి నిన్న కూడా మాట్లాడిన గవర్నర్ గారు మీరు 50% సీలింగ్ ఎందుకు లింక్ పెడతారో నాకు అర్థమైతే లేదు. 9th షెడ్యూల్కు ఆయన లింక్ పెడతాడు, ఇంకో బాపనైనా బీజేపీ అధ్యక్షుడు 9th షెడ్యూల్కి లింక్ పెడతాడు. మీరేమో సెక్షన్ 285కి లింక్ పెడతారు. పంచాయతీరాజ్ చట్టానికి మీరు లింక్ పెడతారు. అసలు ఏమవసరం? సెక్షన్ 285 పంచాయతీరాజ్ యాక్ట్లో ఏం చెప్తున్నది? ఎవరికి ఎంత ఇస్తున్నావో వివరాలు అడుగుతుంది. అంతే తప్ప 50% మించద్దని చెప్పడం లేదు సెక్షన్ 285. మరి అట్లాంటప్పుడు మీకు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు గవర్నర్ గారు? మీరు ఎందుకు దాన్ని ఆమోదించట్లేదు? ఆమోదిస్తే గవర్నమెంట్ జీవో ఇస్తుంది కదా ఇమీడియట్లీ. సో గవర్నర్ గారు కూడా దీని విషయంలో నాకు తెలిసి తాత్సారం చేస్తున్నట్టు కనపడుతున్నది. న్యాయ సలహా పేరు మీద ఇవాళ గవర్నర్ గారు కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు కనపడుతున్నది. బీసీలకు పట్ల బీజేపీకి ప్రేమ లేదు, కాంగ్రెస్కు ప్రేమ లేదు, బీఆర్ఎస్కు అసలే లేదు. వీళ్ళంతా కూడా రాజకీయ డ్రామా ఆడుతున్నారు. ఇవాళ 42% నేను ఆ రోజు చెప్పాను, 6 నెలల క్రితమే చెప్పాను. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ 42% అనేది ఇచ్చినప్పుడే చెప్పాను. మీరు ఆర్డినెన్స్ తేవచ్చు, మీరు చట్టం చేయొచ్చు, మీకు అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఒకసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేంద్రం తెచ్చిన తర్వాత 50% సీలింగ్ అర్థమే లేదు. 50% సీలింగ్ అర్థం లేనప్పుడు మీరు 9th షెడ్యూల్ గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి ఎక్కడిది? మీరు 9th షెడ్యూల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అనవసరమైన చర్చలు చెప్తున్నారు? 9th షెడ్యూల్తో ఏం పని అంటున్నా నేను. రేవంత్ రెడ్డి గారు కానీ, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, మీకు 9th షెడ్యూల్తో పని ఏంది? ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత 50% సీలింగ్ ఎత్తేసిన తర్వాత మౌలిక స్వరూపము మారేది ఎక్కడ?
50% అనేది మౌలిక స్వరూపం కాదు కదా. 50% సీలింగ్ పెట్టే అధికారము రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? న్యాయ వ్యవస్థకు 50% సీలింగ్ పెట్టాలనే అధికారం ఉందా అసలు న్యాయ వ్యవస్థకి? మరి లేనప్పుడు మీకెందుకు బాధ? ఎక్కడ ఒక రాజ్యాంగంలోనే ఎక్కడ లేదు, క్లాజే లేదు. సుప్రీంకోర్టు ఎక్కడైతే ఇంద్రశాని కేసులో 50% అన్నప్పుడు దాన్ని ఈడబ్ల్యూఎస్ పేరు మీద వాళ్ళు ఎక్సైజ్ చేసిండ్రు, అప్పుడే ఈ 50% సీలింగ్ ఎత్తేసినట్టు లెక్క. మరి కేంద్రమే 50% సీలింగ్ ఎత్తేసినాక మీకేం పని అండి? నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో మీరు 50% ఎత్తేస్తే పోయేది ఏంది, వచ్చే నష్టం ఏంది? మీరెందుకు భయపడతారు? ఈడబ్ల్యూఎస్ తెచ్చిన కేంద్రంకు లేని భయం మీకెందుకు? మరి రాష్ట్ర గవర్నర్కి ఎందుకు? వారెందుకు ఆలోచన చేస్తున్నారు? కాబట్టి ఇవాళ బీసీలకు ఇవ్వాలనే చిత్తశుద్ధి మీకు ఎవరికి లేనట్టుగా కనపడుతున్నది. చిత్తశుద్ధి ఉంటే నువ్వు చట్టం తెచ్చి ఆ చట్టాన్ని ఆమోదించి అసెంబ్లీలో జీవో పాస్ చేసి పడే. ఆ చట్టం గవర్నర్ ఆమోదించకపోతే ఫస్ట్ టైం సెకండ్ టైం ఆయన పంపు. ఆర్డినెన్స్ ఇలా అనివార్యంగా ఆమోదించాల్సిన పరిస్థితి గవర్నర్ గారికి ఉన్నది. ఎందుకంటే గవర్నర్ గారు ఏ న్యాయ సలహా తీసుకున్నా రాజ్యాంగం కంటే మించిన వాళ్ళు కాదు కదా గవర్నర్ గారు. రాజ్యాంగంలో 50% సీలింగ్ లేనప్పుడు మీకేం భయం గవర్నర్ గారు? ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో ఎంత ఇవ్వాలి, ఎంత లేవాలి, 50% దాటాలని ఏమైనా ఉందా రూలు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఎత్తేసినట్టే లెక్క. ఆయన 9th షెడ్యూల్కి ఏం పని? డిఎంకే పార్టీ ఆ రోజులు వేరు, 9th షెడ్యూల్ రిజర్వేషన్ విధానం వేరు. వాళ్ళు అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆమోదం అయిపోయినాయి, అమలు అవుతున్నాయి గత 5 ఏళ్ళుగా. మరి మీకేం బాధ? 2019 నుండి అమలు అవుతున్నట్టు లెక్క. 19 అంటే 19, 20, 21, 22, 23, 24, 25, 5 ఏళ్ళు అయిపోయి 6వ సంవత్సరం. మరి అటువంటిప్పుడు ఈడబ్ల్యూఎస్కు లేని బాధ, వాళ్ళకు లేని బాధ మీకెందుకు? 9వ షెడ్యూల్కి ఏం సంబంధము? 9th షెడ్యూల్కి సంబంధం లేని ముచ్చటము రామచంద్రరావు మాట్లాడతాడు. మీరేమో 42% అమలు చేసి తీర్థం సాధిస్తామంటే అసలు ఎప్పుడో సాధించాలి. మీరు చట్టం తెచ్చి ఇక్కడ ఆమోదించి అప్పుడే గవర్నర్ గారు పంపిస్తే గవర్నర్ గారు దాన్ని ఆమోదించేది వాళ్ళు, లేదంటే మళ్ళీ రెండోసారి పంపిస్తే గవర్నర్ ఆమోదం చేసినా చేయకపోయినా ఆ చట్టానికి జీవో తెచ్చే అధికారం మీకున్నది. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీసీల పట్ల నిజమైన ప్రేమ లేదు. వీళ్ళకు బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీసీలకు నువ్వు రేవంత్ రెడ్డి గారు నువ్వు, అంతేగాని ఈ సన్నాయి నొక్కులు బీసీల మీద ప్రేమ ఉన్నదని నొక్కకు. ఉదా రెవల్యూషనరీ అని మీ మహేష్ కుమార్ గౌడ్ కానీ పొన్నం గౌడ్ కానీ మాట్లాడు మానేయండి. ఏం ముఖ్యమంత్రి పదవి ఇస్తాడా? వాళ్ళు ఏమన్నా ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు ఫీల్ అవుతారు కదా? నాకు అర్థం కాలే. మీరు ఇవాళ ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసుకొచ్చి బీసీలకు దానం చేసినట్టుగా ఏంది? నాకు అర్థం కాదు. నేను రాజీనామా చేసిన బీసీల కోసము, బీసీ ముఖ్యమంత్రి కావాలని. రేవంత్ రెడ్డికి రాజీనామా చేయమని సాలుగా ముఖ్యమంత్రి ఆయన లక్ష్యం నెరవేరిందిగా రాజీనామా చేసి బీసీలకు ఇవ్వను దమ్ముంటే. రేవంత్ రెడ్డి దమ్ముంటే బీసీలకు ఇవ్వను. నేను నా యొక్క 12 ఏళ్ల సర్వీసు 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసిన దమ్ముంటే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయి. నా ప్రొఫెసర్ పోస్ట్ రాజీనామా చేసిన నేను రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే రాజీనామా చేయి బీసీలకి. ఏదో సన్నాయి నొక్కులకి ఏదో బీసీలకు నువ్వు ఏదో చేసినట్టు ఒరబెట్టినట్టుగా, బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టుగా, బీసీలకు క్యాబినెట్లో మొత్తం 50% ఎబో ఇచ్చినట్టుగా, 50% ఇచ్చినట్టుగా, అట్లాగే ఏంటి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్టుగా, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినట్టుగా, ఎంపీలలో ఇచ్చినట్టుగా, ఎమ్మెల్యేలు ఇచ్చినట్టుగా. ఈ కలరింగ్ ఏందండి కాంగ్రెస్? నీ కలరింగ్ ఏంది రేవంత్ రెడ్డి? కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దొందే బీసీల పట్ల. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ జీవో పాస్ చేయమని చెప్పి D6 డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ముక్కుసూటిగా. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.